సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి వచ్చి ఎమ్మెల్యే వెళ్ళిపోవడంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యలపై పోరాడతాడేమో అనుకున్నాం. కానీ ఒక్క మాట కూడా ఎత్తకుండా 11 నిమిషాలు అలా ఉండి మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు ఆయన. దేనికి అంటే ముఖ్య కారణం మాకు తెలిసి మాకు అర్థమైంది అంటే గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ అధికార పార్టీ వాళ్ళు అడుగుతారేమో అని దానికి సమాధానం చెప్పలేక తోకముడిచి పాడిపోయాడని మాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి బయటకు వెళ్ళిపోయాడు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా అని చెప్పి అడ్డు పెట్టుకొని ఒకటి వెళ్ళిపోయాడు. తర్వాత మన కల్తీ లడ్డు వెంకటేశ్వర గుడి ఇప్పుడు హాట్ టాపిక్గా జరుగుతుంది. 100% ప్రూఫ్ అయింది కాబట్టి దాన్ని ఎక్కడ నిలదీస్తారో, ఈ అసెంబ్లీ జరిగే ప్రజలందరూ ఎక్కడ చూస్తారో ఏంటో ఇది బయటపడిపోయింది, ఇంకా నేను దొరికిపోతానేమో అని చెప్పి ఆ సమస్య మీద మాట్లాడతారేమో, గలవెత్తారో అని చెప్పి ఇది ముఖ్య కారణం. ఈ అసెంబ్లీకి వచ్చి ఆ ఎమ్మెల్యే సీటు కాపాడుకోవడానికే వచ్చాడు. దాని అంతకు మించి ఏమీ లేదు. ఒక సంతకం పెట్టి 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళని, ఎమ్మెల్యేలని అసలు అసెంబ్లీకి రాని వాళ్ళని ఏం చేయాలంటారు? అసలు వీళ్ళని సస్పెండ్ చేయాలండి. వీళ్ళ జీతాలు ఎక్కడ రావో అని చెప్పి వచ్చి సంతకాలు పెట్టే ఎమ్మెల్యేలు వీళ్ళంతా. వీళ్ళ ముందర సస్పెండ్ చేసి వీళ్ళకి ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలి.